హలో ఎవ్రీవన్. ఈరోజు డాక్టర్ వెస్ట్ న్యూ మెథడ్ ఆర్ రీడింగ్ మెథడ్. సో దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాక్టర్ వెస్ట్ న్యూ మెథడ్. డాక్టర్ మైఖేల్ వెస్ట్, ఏ ప్రొఫెసర్ ఎట్ ఢాకా యూనివర్సిటీ, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ దిస్ న్యూ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. అంటే దీని యొక్క న్యూ మెథడ్కి ఫాదర్ ఎవరు అంటే డాక్టర్ మైఖేల్ వెస్ట్. డాక్టర్ మైఖేల్ వెస్ట్, హూ ఈజ్ హీ? ఈజ్ ఏ ప్రొఫెసర్ ఎట్ ఢాకా యూనివర్సిటీ. ఢాకా, వెర్ ఇస్ ఢాకా అంటే బంగ్లాదేశ్. ఎక్కడ ఉంది అంటే ప్రెసెంట్ బంగ్లాదేశ్లో ఉంటుంది. సో అప్పుడు అంతా కలిసి ఉంటుండే కాబట్టి బిఫోర్ ఇండిపెండెన్స్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇట్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా. సో అప్పుడు మైఖేల్ వెస్ట్ ఇందులో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసేవాడు. సో హీ రోట్ ఎ బుక్ నేమ్డ్ బైలింగ్వలిజం. డాక్టర్ వెస్ట్ ఏం చేశారు? ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరేంటి అంటే బైలింగ్వలిజం, ఇన్ విచ్ హీ హాస్ గివెన్ ద యూటిలిటీ ఆఫ్ స్టడీయింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. ఇందులో ఏం ఏం చెప్పారు అంటే యూటిలిటీ ఆఫ్ స్టడీయింగ్ అంటే ప్రయోజనం, ఇంగ్లీష్ చదవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ బైలింగ్వలిజం అనే బుక్లో రాయడం జరిగింది. అంతేకాకుండా హీ అసైన్ ద టాస్క్ ఆఫ్ కండక్టింగ్ ఎ సర్వే ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ బెంగాల్. అంతేకాకుండా ఒక టాస్క్ అనేది అసైన్ చేయడం జరిగింది. దీని గురించి కండక్టింగ్ ఎ సర్వే ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్, అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, అంటే ఏ విధంగా బోధించాలి ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది. ఏ స్టేట్లో అంటే స్టేట్ ఆఫ్ బెంగాల్. ఆ బెంగాల్ స్టేట్లో దీని గురించి ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి సర్వే అనేది కండక్ట్ చేయడం జరిగింది. As a part of this work, he inspected a large number of schools and found that learners failed to achieve the required competence in English, despite spending more than 10 hours a week devoted to teaching of English. అంటే ఈ పార్ట్‌లో అంటే ఈ వర్క్ ఈ ప్రాసెస్‌లో ఏం చేశాడు? ఇతను ఇన్స్పెక్ట్ చేశాడు. ఎన్నో లార్జ్ నంబర్ ఆఫ్ స్కూల్స్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ అతను కనుగొన్నది ఏంటిది అంటే అతనికి తెలిసింది ఏంటి అంటే స్టూడెంట్స్ ఆర్ ఫెయిల్ టు అచీవ్ ద రిక్వైర్డ్ కాంపిటెన్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్ అనేది నేర్చుకోలేకపోతున్నారు. డెస్పైట్ స్పెండింగ్ మోర్ దాన్ 10 అవర్స్ ఎ వీక్, అంటే ఒక వారంలో 10 గంటలు వారు చదువుతున్నారు. అయినా కూడా వారికి ఇంగ్లీష్ అనేది రావడం లేదు, నేర్చుకోలేకపోతున్నారు అనేది అతనికి తెలిసింది. సో అప్పుడు అతను ఫోకస్ చేసింది ఏంటిది అంటే అతనికి తెలిసింది ఏంటి అంటే ద ప్రాబ్లమ్స్ వర్ సెంటర్డ్ ఆన్ ద వే టీచర్స్ స్పోక్ ద లాంగ్వేజ్, ద నేచర్ ఆఫ్ లెసన్స్ ద బుక్ దట్ వర్ ఫార్ బియాండ్ ద లెవెల్స్ ఆఫ్ కాంప్రహెన్షన్ బై ద న్యూ లెర్నర్స్. అంటే ఈ నేర్చుకునే న్యూ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ న్యూ లెర్నర్స్‌కి ఏంటి ఇక్కడ ప్రాబ్లమ్ అవుతుంది అంటే వారికున్న ప్రాబ్లమ్ అంటే టీచర్స్ కంటే ఎక్కువగా ఉంది. అంటే ఇంగ్లీష్ మాట్లాడే టీచర్ల కంటే వీళ్ళ ప్రాబ్లమే ఇంకా ఫార్ బియాండ్‌గా ఉంది. ఎందుకు అంటే టీచర్ మాట్లాడుతున్న ఇంగ్లీష్ అనేది వాళ్ళకి అర్థం కావడం లేదు. సో అందువల్ల టీచర్ల కంటే ఎక్కువగా సమస్యాత్మకంగా పిల్లలు మారారు. అంటే విద్యార్థులు మారారు. The difficulty was seen in the use of unfamiliar and less frequently used words. ఎందుకు ఇక్కడ డిఫికల్టీ ఉంది అంటే వారికి బోధించే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అన్‌ఫెమిలియర్, అంటే ప్రతిరోజు అంటే డైలీ లైఫ్‌లో యూజ్ చేసేవి కాకుండా లెస్ ఫ్రీక్వెంట్‌లీ యూజ్డ్ వర్డ్స్, అంటే చాలా తక్కువగా వాడే వర్డ్స్ అన్నట్టు. సో ఆ వర్డ్స్‌ని వాళ్ళు బోధించడం జరుగుతున్నది. ఎవరు? ఉపాధ్యాయులు. ఆ టెక్స్ట్ బుక్‌లలో గూడా అలాంటి వర్డ్సే ఉండడం వల్ల వీరికి చాలా సమస్యగా మారింది. అప్పుడు అతడు సజెషన్స్ ఇచ్చాడు. డాక్టర్ వెస్ట్ సజెషన్స్. ఏం సజెషన్ ఇచ్చాడు అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ కెన్ ఫోకస్ మోర్ ఆన్ డెవలపింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ విచ్ ఆర్ మోర్ ఎసెన్షియల్ ఇన్ కంట్రీ లైక్ ఇండియా. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫోకస్ దేనిపైన ఉండాలని చెప్పాడు అంటే రెండిటిపైన. ఒకటి రీడింగ్ అండ్ వన్ మోర్ ఈజ్ రైటింగ్. సో ఈ రెండిటిపైన ఫోకస్ చేయాలి. అంటే ఈ 2 స్కిల్స్‌ని డెవలప్ చేయడానికి. అంతేకాకుండా డెవలప్ సూటబుల్ స్కిల్స్ టు మేక్ ద ఇండియన్స్ ఎంప్లాయబుల్ ఇన్ ఆఫీసెస్ విచ్ ఆర్ లార్జ్‌లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్కిల్స్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్. అంటే ఇండియాలో ఇప్పుడు వారి యొక్క పర్పస్ ఏంటి? ఇంగ్లీష్ నేర్పించే పర్పస్ ఏంటి అంటే క్రియేటింగ్ ద ఎంప్లాయీస్. మీన్స్ ఇండియన్స్ షుడ్ బికమ్ యాస్ ఎ ఎంప్లాయీ టు వర్క్ అండర్ ద బ్రిటిషర్స్. నథింగ్ బట్ ఇన్ దేర్ ఆఫీసెస్. దే షుడ్ నో మినిమమ్ స్కిల్స్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్. అంటే వాళ్ళకి రీడింగ్ అండ్ రైటింగ్ అనేది వారికి నేర్పించాలనేది వీళ్ళ ఉద్దేశ్యం. సో దానివల్ల ఏమవుతుంది? వారికి ఎక్కువగా ఆఫీస్‌లో ఉండే వర్క్స్ ఇదే ఎక్కువగా ఉంటుంది. ఒకటి రీడింగ్, ఒకటి రైటింగ్. అంటే మన ఇండియన్స్ ఒకవేళ వాళ్ళ ఆఫీస్‌లో ఎంప్లాయీగా ఉండాలి అనుకుంటే వీరికి రావాల్సిన 2 స్కిల్స్ ఏంటి అంటే ఒకటి రీడింగ్, ఒకటి రైటింగ్. అదే ఎక్కువగా వారికి వర్క్ ఉంటుంది. హి ఫర్దర్ ఆర్గ్యూడ్ థట్ రిటెన్ టెక్స్ట్ విచ్ కెన్ బి యూజ్డ్ యాస్ ఎ మోడల్స్ ఆఫ్ ఎక్స్‌పోజర్ వర్ బెటర్ మోడల్స్ అండ్ హాడ్ ఎ లెస్ నంబర్ ఆఫ్ ఎర్రర్స్ థాన్ టీచర్స్ ఇంగ్లీష్. అంటే ఇంకా ఈ రిటెన్ టెక్స్ట్‌లో అంటే టెక్స్ట్ బుక్ వారేదైతే వాడుతున్నారో బోధించడానికి, అంటే విద్యార్థులను బోధించడానికి వాడుతున్న టెక్స్ట్ బుక్‌లు ఏవైతే ఉన్నాయో
టెక్స్ట్ బుక్స్ ఎలా ఉన్నాయి? దే ఆర్ ద మోడల్స్ ఆఫ్ ఎక్స్‌పోజర్స్ అండ్ బెటర్ మోడల్స్. అంటే ఈ మోడల్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటే చాలా బెటర్ మోడల్స్‌గా ఉన్నాయి. అంటే ఎగ్జిబిట్ చేయడానికి చాలా బెటర్‌గా ఉన్నాయి. దేనితో కంపేర్ చేస్తే అంటే టీచర్స్ ఇంగ్లీష్ కంటే ఈ టెక్స్ట్ బుక్‌లో చాలా తక్కువ తప్పులున్నవి. అంటే టీచర్సే ఎక్కువగా ఇంగ్లీష్‌లో తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పడం జరిగింది. ఎక్స్‌ప్రెస్డ్ అన్ ఒపీనియన్ థాట్ ద రీడింగ్ టెక్స్ట్ గివెన్ టు ద లెర్నర్స్ నీడ్ టు బి గ్రేడెడ్ బేస్డ్ ఆన్ వొకాబులరీ సెక్షన్. ఇంకా ఇతడు ఏం సజెస్ట్ చేయడం జరిగింది అంటే లెర్నర్స్‌కి ఒక వారికి ఏదైతే రీడింగ్ టెక్స్ట్ ప్రిపేర్ చేస్తున్నారో, ఆ రీడింగ్ టెక్స్ట్ అనేది ఏ విధంగా ఉండాలట? నీడెడ్ టు బి గ్రేడెడ్ బేస్డ్ అంటే ఒక అరేంజ్‌మెంట్‌లో ఉండాలి. ఒక ఆర్డర్‌లో ఉండాలి. ఆర్డర్‌లో అంటే వారికి కావాల్సిన పదాలు ఏవైతే ఉన్నాయో అంటే చాలా ఈజీ వర్డ్స్ నుండి డిఫికల్ట్ వర్డ్స్‌కి, నోన్ టు అన్‌నోన్ ఈ విధంగా. అంటే డైలీ లైఫ్‌లో వాడుతున్న పదాలని ఒక ఆర్డర్‌లో సెట్ చేసి వాళ్ళని బోధించాలి. అప్పుడే విద్యార్థులు ఈజీగా వొకాబులరీని నేర్చుకోగలుగుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. He took a cue from the works of Thorndike and Lodge and chose a corpus of 10 million words and selected the first 2000 most frequently occurring words as essential for the learners. These 2000 words have been organized alphabetically for easy retrieval and use in a book called the General Service List of English Words, 1953. అతడు అప్పుడు ఏం చేశాడు? థార్న్ డైక్ అండ్ లార్జ్ వాళ్ళ యొక్క వర్క్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి ఒక కార్పస్ ఆఫ్ 10 మిలియన్ వర్డ్స్, అందులో 10 మిలియన్ వర్డ్స్ ఉన్నాయి. అందులో నుంచి ఓన్లీ 2000 వర్డ్స్ తీసుకున్నాడు విచ్ ఆర్ యూజ్డ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ. అంటే మన డైలీ లైఫ్‌లో ఎక్కువగా వాడే పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని 2000 వర్డ్స్‌ని తీసుకొని దాన్ని ఒక ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో ఆర్గనైజ్ చేశాడు. సో, అంటే జిగ్‌జాగ్‌గా కాకుండా ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో అరేంజ్ చేయడం వల్ల ఏమైంది? ఇట్ వాస్ ఈజీ రిట్రైవల్. అంటే ఈజీగా వాళ్ళు పొందగలుగుతారు. ఒక విద్యార్థికి ఏదైనా డౌట్ వచ్చినా, ఏదన్నా ఒక వర్డ్‌ని రిఫర్ చేయాలనుకున్నా కూడా, ఆ బుక్‌ని తీసి ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో చూస్తే తనకి ఆ వర్డ్ అనేది దొరుకుతుంది. ఆ విధంగా ఒక లిస్ట్‌ని తయారు చేసి దానికి ఏం పేరు పెట్టారు? ద జనరల్ సర్వీస్ లిస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్. అది ఏ ఇయర్‌లో అంటే 1953లో తయారు చేయడం జరిగింది. దీన్ని జీఎస్ఎల్ అని షార్ట్ ఫార్మ్‌గా క్రియేట్ చేశారు. And he also provided a convenient pedagogic model to the list by dividing it into 6 levels or plateaus, and for each level he produced books which are known as graded readers. అంతేకాకుండా ఆ లిస్ట్‌ని ఎన్ని లెవెల్స్‌లోకి డివైడ్ చేశారు అంటే 6 లెవెల్స్‌కి డివైడ్ చేశారు. ఆర్ ప్లాట్యూస్ అంటే అది కూడా లెవెల్స్ అన్నట్టే గ్రౌండెడ్. అంటే ఫ్రమ్ వన్ లెవెల్ టు అనదర్ లెవెల్ హైట్ విల్ బి ఇంక్రీజ్డ్ బేస్డ్ ఆన్ వొకాబులరీ అన్నట్టు. సో, ఆ విధంగా వారికి డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. 6 లెవెల్స్‌లో డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. అంటే వాట్ ఈస్ రీడింగ్ మెథడ్ ఆర్ న్యూ మెథడ్. అంటే రీడింగ్ మెథడ్‌ని మనం న్యూ మెథడ్ అని కూడా అంటాము. దీన్ని ఈజీగా అర్థం కావడానికి ఈ డైరెక్షన్‌లో తయారు చేయడం అని జరిగింది. అంటే రీడింగ్ మెథడ్ అనేది దేనికి అగెయిన్స్ట్‌గా తయారైంది అంటే డైరెక్ట్ మెథడ్‌కి. రీడింగ్ మెథడ్ దేనికి అగెయిన్స్ట్ అంటే ఇది డైరెక్ట్ మెథడ్‌కి అగెయిన్స్ట్‌గా తీసుకురావడం జరిగింది. అండ్ ఇది దేని దేని ఫేవర్‌లో ఉంటుంది అంటే యూజ్ ఆఫ్ మదర్ టంగ్. అంటే మదర్ టంగ్ అనేది మనం యూజ్ చేయొచ్చు. ద రీడింగ్ మెథడ్ ఈజ్ ఇన్ ఎ ఫేవర్ ఆఫ్ మదర్ టంగ్. యూజ్ ఆఫ్ మదర్ టంగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ జీఎంటీ ఉంది. జీఎంటీ అనేది యూజ్ ఆఫ్ ఫేవర్ ఆఫ్ మదర్ టంగ్. బట్ డైరెక్ట్ మెథడ్ నాట్ ఫేవర్ ఇన్ మదర్ టంగ్. అంటే ఇది మదర్ టంగ్‌ని ఎంకరేజ్ చేయదు. సో, ఇది రీడింగ్ మెథడ్ అగైన్స్ట్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్ కాబట్టి మళ్ళీ మదర్ టంగ్‌ని చేయొచ్చు అని చెప్పింది ఈ మెథడ్. అంటే ఎంఫసిస్ అంటే దేన్ని నొక్కి చెప్పింది అంటే డెవలపింగ్ రీడింగ్ స్కిల్స్ అండ్ ప్రమోట్ సైలెంట్ రీడింగ్ నాట్ ఓరల్ రీడింగ్. అంటే మెయిన్‌గా ఎక్కువ దేనిపైన ఫోకస్ చేసిందంటే రీడింగ్ స్కిల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసింది. అంతే విధంగా సైలెంట్ రీడింగ్‌ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. నాట్ ద ఓరల్ రీడింగ్‌ని ప్రమోట్ చేయదు. వొకాబులరీ ఏంటి? స్పీకింగ్ వొకాబులరీ అండ్ రీడింగ్ వొకాబులరీ. సో, రీడింగ్ మెథడ్‌లో వొకాబులరీ అనేది స్పీకింగ్ వొకాబులరీ అండ్ రీడింగ్ వొకాబులరీ. అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇక్కడ. జీఎస్ఎల్ జనరల్ సర్వీస్ లిస్ట్ అనేది ఏదైతే తయారు చేశారో అందులో స్పీకింగ్ వొకాబులరీ అండ్ రీడింగ్ వొకాబులరీని తయారు చేయడం జరిగింది. అకార్డింగ్ టు హిమ్ అంటే ఎవరిక్కడ? డాక్టర్ వెస్ట్. ఏమని చెప్పాడు? ద బైలింగ్వల్ చైల్డ్ డస్ నాట్ సో మచ్ నీడ్ టు స్పీక్ హిస్ సెకండ్ లాంగ్వేజ్ బట్ రాదర్ టు రీడ్ ఇట్. అతను ఏం చెప్తున్నాడంటే బైలింగ్వల్ చైల్డ్‌కి అంటే హి డజంట్ నీడ్ టు స్పీక్. అతను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందులో? సెకండ్ లాంగ్వేజ్. సెకండ్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్ అన్నట్టు ఇక్కడ. ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో అతడు ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ రాదర్ టు రీడ్ ఇట్. కానీ అతడు ఎక్కువగా చదవాలి. సో, ఎక్కువ చదవడం వల్ల లాంగ్వేజ్ డెవలప్ అయితుందని ఇతను ఎక్కువ నమ్మాడు. అండ్ డాక్టర్ వెస్ట్ రికమెండ్ ఎ లిస్ట్ ఆఫ్ క్లాసిఫైడ్
ఆ జీఎస్ఎల్‌ని ఈ విధంగా క్లాసిఫై చేశారు. ఏ విధంగా? జనరల్ వర్డ్స్, ఎసెన్షియల్ వర్డ్స్, కామన్ ఎన్విరాన్మెంటల్ వర్డ్స్, స్పెసిఫిక్ ఎన్విరాన్మెంటల్ వర్డ్స్. ఈ విధంగా డివైడ్ చేశారు. మనం ఆల్రెడీ 6 లెవెల్స్ అని చెప్పాం గదా! ఆ విధంగా 6 లెవెల్స్‌లోకి అంటే గ్రేడెడ్‌గా అరేంజ్డ్ ఇన్ ఆన్ వన్ ఆర్డర్. అందులో జనరల్ వర్డ్స్ అంటే ఎక్సలెంట్, బ్యూటిఫుల్ ఇవన్నీ ఎగ్జాంపుల్. ఎసెన్షియల్ వర్డ్ అంటే థాట్, ఇన్, ద ఇలాంటివి ఎసెన్షియల్. కామన్ ఎన్విరాన్మెంటల్ వర్డ్స్ అంటే కామన్‌గా మన ఎన్విరాన్మెంట్ మనం డైలీ లైఫ్‌లో యూజ్ చేసే వర్డ్స్ ఏంటి? పెన్సిల్, టేబుల్, పెన్ అంటే థింగ్స్ అన్నట్టు. స్పెసిఫిక్ ఎన్విరాన్మెంటల్ వర్డ్స్ అంటే ఎగ్జాక్ట్‌గా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్‌వి ప్లాంట్, పార్క్, స్ట్రీమ్ ఈ విధంగా. సో, దీనివల్ల అంటే డాక్టర్ వెస్ట్ న్యూ మెథడ్‌లో మెరిట్స్ ఏంటి? ఇందులో మనం మెరిట్స్‌ని డిస్కస్ చేద్దాం. ఇట్ ఇన్కల్కేట్స్ ద హాబిట్ ఆఫ్ రీడింగ్ ఇన్ ద స్టూడెంట్స్. సో, స్టూడెంట్స్ డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ టూ. ఇది దేన్ని ఇన్కల్కేట్ చేస్తుంది అంటే హాబిట్ ఆఫ్ రీడింగ్. అంటే రీడింగ్ స్కిల్స్‌ని డెవలప్ చేస్తుంది. సో, దీనివల్ల స్టూడెంట్స్‌కి ఇంట్రెస్ట్ అనేది పెరిగి ఇంగ్లీష్‌లోనే కాకుండా వేరే సబ్జెక్ట్‌లో కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తారు అనేది డాక్టర్ వెస్ట్ యొక్క ఐడియా. రీడింగ్ సర్వ్స్ యాస్ ఎ ఫౌండేషన్ ఫర్ యాక్టివ్ నాలెడ్జ్. సో, రీడింగ్ ఏ విధంగా సర్వ్ చేస్తుందట అంటే, ఇదొక ఫౌండేషన్‌గా మారుతుంది యాక్టివ్ నాలెడ్జ్ కోసం. దేనికోసం? ఎగ్జాంపుల్ రీడింగ్ అండ్ రైటింగ్. ఈ 2 స్కిల్స్‌ని డెవలప్ చేస్తుంది అని నమ్మాడు. ఇట్ డెవలప్స్ యాస్ ఎ టేస్ట్ ఫర్ లిటరేచర్. ఎక్కువ రీడింగ్ చేయడం వల్ల ఏమవుతుంది? లిటరేచర్ పైన అతనికి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి, లిటరేచర్ అనేది ఎక్కువ చదువుతాడు విద్యార్థి అని నమ్మాడు. దిస్ మెథడ్ సమ్‌టైమ్స్ అలోస్ ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్. అంటే ఇది మదర్ టంగ్‌ని గూడా కొన్నిసార్లు అలో చేస్తుంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఇది ఒక మదర్ టంగ్‌ని యూజ్ చేయడంలో ఫేవర్‌గా ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఎకనామికల్ మెథడ్ సేవ్ టైమ్ అండ్ మనీ. అంటే దీనిలో డబ్బు అంటే మనం ఎక్కువగా మనీ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎకనామికల్ మెథడ్ అండ్ సేవ్ ద టైమ్ అండ్ మనీ. టైమ్‌ని గూడా సేవ్ చేస్తుంది. మనీని కూడా సేవ్ చేస్తుంది. ఇట్స్ ప్రమోట్స్ రీడింగ్. ఇది మెయిన్‌గా రీడింగ్ పైన ఫోకస్ చేస్తుంది కాబట్టి డెఫినైట్‌లీ ఇట్ ప్రమోట్స్ ద రీడింగ్. అండ్ ఎన్హాన్స్ ద వొకాబులరీ. యెస్. రీడింగ్ వల్ల వొకాబులరీ అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది. స్టూడెంట్స్ నాట్ ఓవర్‌లోడెడ్ విత్ గ్రామటికల్ రూల్స్. స్టూడెంట్స్ ఎక్కువగా చదువుతున్నాడు, రీడింగ్ చేస్తున్నాడు. కానీ గ్రామటికల్ రూల్స్ పైన ఫోకస్ చేయట్లేదు. సో, అందువల్ల అతనికి ఎక్కువగా ఓవర్‌లోడ్ అనేది ఉండదు. నో టీచర్ రిక్వైర్డ్. నో టీచర్ రిక్వైర్డ్ అంటే ఇక్కడ రీడింగ్ స్కిల్స్ కోసం టీచర్ అవసరం లేదు గదా! స్టూడెంట్ తనకు తానుగా చదువుకోగలుగుతాడు. సో, ఇవి మెరిట్స్. డీమెరిట్స్ చూద్దాం. సో, డీమెరిట్స్‌లో ఫస్ట్ ఎడ్యుకేషనల్ సేస్ ఎబిలిటీ టు స్పీక్ ఈస్ ఫార్ ఈజియర్ టు అక్వైర్ దాన్ ద ఎబిలిటీ టు రీడ్. అంటే ఎడ్యుకేషనలిస్ట్ ఏమని చెప్పారు విద్యావేత్తలు అంటే, ఎబిలిటీ టు స్పీక్ ఈస్ ఫార్ ఈజియర్ అంటే మాట్లాడడం అనేది చాలా ఈజీ. దేనితోటి? కంపేరింగ్ టు ఎబిలిటీ టు రీడ్ అంటే మాట్లాడడమే చాలా చదవడం కంటే అని చెప్పేసి విద్యావేత్తలు నమ్మారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఒక మనం సింపుల్ చైల్డ్ పుట్టినప్పుడు ఏం చేస్తాడు? ఏ విధంగా గూడా రాయడం కానీ, చదవడం కానీ ఉండదు. డైరెక్ట్‌గా నేర్చుకుంటాడు. మాట్లాడడం నేర్చుకుంటాడు. సో, అందువల్ల దాన్ని బేస్ చేసుకొని విద్యావేత్తలు గూడా చెప్పిందేంటంటే, ఎబిలిటీ టు స్పీక్ ఈస్ ఈజీ. సో, దాన్ ఎబిలిటీ టు రీడ్. అండ్ ఇంగ్లీష్ ఈస్ ఎ లివింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఎ లివింగ్ లాంగ్వేజ్. వి కెనాట్ ఇగ్నోర్ ఇట్స్ యాక్టివ్ యాస్పెక్ట్. స్పీకింగ్ అండ్ రైటింగ్. అంటే ఇంగ్లీష్ ఈస్ ఎ లివింగ్ లాంగ్వేజ్. అంటే మన జీవనోపాధికి ఉపయోగించే లాంగ్వేజ్ కాబట్టి, అంటే ఇది జీవన భాష. సో, అందుకోసమే ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అందువల్ల దీన్ని ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. సో, స్పీకింగ్ అండ్ రైటింగ్‌ని డెవలప్ చేసుకోవాలి. రీడింగ్ డస్ నాట్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ ప్రొనౌన్సియేషన్. రీడింగ్ ఏం చేస్తుంది ఇక్కడ? ప్రొనౌన్సియేషన్‌ని డెవలప్ చేయదు. రీడింగ్ అనేది మనం సైలెంట్ రీడింగ్‌ని ప్రమోట్ చేస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రీడింగ్ మెథడ్‌లో ఎక్కువ దేనిపైన ఫోకస్ చేశారు? సైలెంట్ రీడింగ్‌లోనే ఫోకస్ చేశారు. ఓరల్ రీడింగ్‌ని ఫోకస్ చేయలేదు. సో, అందువల్ల ఏమవుతుంది? ప్రొనౌన్సియేషన్ అనేది డెవలప్ కాదు. సో, రీడింగ్ అలోన్ బికమ్ డల్ అండ్ బోరింగ్. ఎక్కువగా చదవడం వల్ల ఏమవుతుంది? విద్యార్థి డల్‌గా మరియు బోరింగ్‌గా ఫీల్ అవుతాడు. ఇగ్నోర్ స్పీకింగ్, రైటింగ్ అండ్ లిసనింగ్ స్కిల్స్. సో, రీడింగే ఒకటి నేర్చుకుంటున్నాడు కాబట్టి స్పీకింగ్ గాని, రైటింగ్ గాని, లిసనింగ్ గాని ఇదన్నీ ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. ఇట్ ఇగ్నోర్స్ ద సబ్‌కాన్షియస్ ఎఫర్ట్స్ ఆఫ్ ద లెర్నర్ టు లెర్న్ ఎ లాంగ్వేజ్. దీస్ ఆర్ హియరింగ్, ఆర్టిక్యులేషన్, అసిమిలేషన్, కంప్రహెన్షన్ అండ్ ఇంటోనేషన్. సో, ఇవన్నీ ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. అంటే ఓరల్ స్కిల్స్‌ని అంటే టీచ్ చేయడం వల్ల, లేదంటే డ్రిల్లింగ్ చేయడం వల్ల. సో, దానివల్ల ఏమవుతుంది? హియరింగ్ గాని, ఆర్టిక్యులేషన్ గాని, అసిమిలేషన్ గాని, సో, ఇవన్నీ ఇంటోనేషన్ గాని, ఇవన్నీ డెవలప్ అవుతాయి. కానీ ఇవన్నీ ఓన్లీ రీడింగ్ పైనే ఫోకస్ చేశాడు కాబట్టి, ఇవన్నీ ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. దిస్ మెథడ్ టీచెస్ వొకాబులరీ వితౌట్ కనెక్టింగ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ విత్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్. సో, ఇక్కడ వొకాబులరీ అనేది నేర్చుకుంటాడు విద్యార్థి. కానీ వొకాబులరీ అనేది ఆ మీనింగ్
అంటే ఫారెన్ లాంగ్వేజ్‌లో ఉన్న ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటో దానికి అతడికి ఎగ్జాక్ట్‌గా తెలియకపోవచ్చు. సో, అందువల్ల ఈ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే యూజ్‌ఫుల్‌గా లేదు. టీచర్ షుడ్ రిక్వైర్ టు ఎక్స్‌ప్లెయిన్ సమ్ మీనింగ్. ఇక్కడ టీచర్ కూడా ఉండాలి. ఎందుకంటే విద్యార్థికి ఎప్పుడైతే రీడింగ్ చేస్తున్నప్పుడు డౌట్స్ వస్తాయో దాని యొక్క మీనింగ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ అది ఎంకరేజ్ చేయడం లేదు. ఓన్లీ విద్యార్థి రీడింగ్ పైనే ఫోకస్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ డీమెరిట్స్. Thank you for watching this video. Whoever not subscribed the channel, I request you to subscribe the channel, and also I request you to like the video. Thank you once again.